దేవా నీకే వందనం, నా జీవనదాయక వందనం. దేవా నీకే వందనం, నా జీవనదాయక వందనం. నీ కను సన్నల కావుమయా, నీ కరమిచ్చి బ్రోవుమయా. దేవా నీకే వందనం, నా జీవనదాయక వందనం. అనుదినము అనుక్షణము నీ పిలుపును నా మది నిలిపి, అనుదినము అనుక్షణము నీ పిలుపును నా మది నిలిపి, అహరహము నేనందరికి నీ పలుకులు నే వినిపించి, అహరహము నేనందరికి నీ పలుకులు నే వినిపించి, అందరికీ అమృత ప్రేమ అనవరతం నేనందించా. దేవా ప్రభువా నీ సేవకు నిలచితి. దేవా దేవా ప్రభువా నీ సేవకు నిలచితి. దేవా ఈనాటి పరిశుద్ధమైన పూజా బలిలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నవారు శ్రీ బోరెడ్డి బాలసూర్యారెడ్డి, శ్రీమతి మేరీ మధురిమ మరియు కుటుంబ సభ్యులు, ముంబై. కీర్తిశేషులు శ్రీ ముసురు కిరీటప్ప, శ్రీమతి అన్నమ్మగార్ల ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నవారు శ్రీ ముసురు ఆనందరావు, శ్రీమతి జ్యోతి కుమారి మరియు కుటుంబ సభ్యులు, జ్ఞానాపురము విచారణ, విశాఖపట్టణం. అదేవిధంగా కీర్తిశేషులు దొడ్డ ఆనందరావు గారి ప్రథమ వర్ధంతిని సంస్మరణ చేస్తూ వారి ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్నవారు శ్రీమతి మరియా రాజేశ్వరి మరియు కుటుంబ సభ్యులు, విశాఖపట్టణం. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువగు యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు విశ్వాసుని విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య కాలములోని 13వ ఆదివారమును కొనియాడుచున్నది. క్రైస్తవ విశ్వాస జీవితములో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అని తల్లి శ్రీ సభ ఈనాడు మరొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రీస్తుని యొక్క శిష్యులుగా, క్రీస్తుని యొక్క బిడ్డలుగా ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక ప్రశ్నలను ఎదుర్కొంటూ ఉన్నాం, అనేక పరిణామాలను ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ నీవు క్రైస్తవుడిగా, కథోలిక విశ్వాసిగా క్రీస్తుకి ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీస్తు యొక్క శిష్యరికములో ఉంటూ ఆ విలువలను జీవించాలని తల్లి శ్రీ సభ అడుగుచూ ఉన్నది. మరి ముఖ్యముగా
భారతీయ సంస్కృతి ప్రకారము అతిథి దేవోభవ అంటూ మనము మన యొక్క గృహాలకు, మన యొక్క స్థాపనలకు, సంస్థలకు వస్తూ ఉన్నవారిని ఏ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నామో మరొకసారి మననం చేసుకోవాలని తల్లి శ్రీ సభ అడుగుతూ ఉంది. నీవు దేవుని కోసము, దేవుని ప్రజల కోసం చేసే సేవను దేవుడు ఆనందముతో అంగీకరిస్తాడు. క్రీస్తు ప్రభు పలికినట్లు, నా నిమిత్తమై ఈ చిన్న బిడ్డలలో ఎవరికైనా గుర్కెడు మంచినీళ్ళు మీరు ఇచ్చిన ఎడల అవి నాకు ఇచ్చిన సత్కార్యమని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మానవ జీవితంలో, ముఖ్యముగా ఈనాటి ప్రపంచంలో స్వార్థముతో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి ఎదుటి వారిని కూడా శత్రువులుగా పరిగణిస్తూ వారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా జీవిస్తూ ఉన్నాం. కుటుంబాలలో సమస్యలు, సంఘాలలో సమస్యలు. ఎందుకంటే ఎదుటివారు నా శత్రువు అనే భావనతో ఉన్నాం. దానివలన దేవుని యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమ బాటను మనము నడవలేకపోయాం. మన సహోదరి సహోదరులతో సఖ్యత, సమాధానాలు నేర్పరి లేకుండా పోయి ఉన్నాము. కాబట్టి ఈ పరిశుద్ధమైన పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనుటకు, మనం చేసిన తప్పులను, పాప మన్నింపును అడిగి వేడుకుంటూ ఈ పూజా బలిలో భక్తితో పాల్గొందాము. సంఘమున్ బ్రోవరాగది, విలపించి విలపించి వేసారెను, నీకై వేచుచుండెను. దరి చేర్చుకోవా ప్రభు, నీ దరి చేర్చుకోవా ప్రభు. సంగమున్ బ్రోవరాగది, విలపించి విలపించి వేసారెను, నీకై వేచుచుండెను. దరి చేర్చుకోవా ప్రభు, నీ దరి చేర్చుకోవా ప్రభు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన ఆత్మలకు నిత్య జీవమును చేకూర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఘనపరచుచున్నాము. నీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడ ఏలిన వారైన యేసుక్రీస్తువా, ఏలిన వారైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయ చూపండి. లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు
ప్రక్కన కూర్చొని ఉన్నవారా మాకు దయ చూపండి. శ్రీదయనా మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, ఏలిన వారు మీరొక్కరే, మహోన్నతులు యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, ఆమేన్, ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రుడికి ఇలాగా చేస్తేవి. అసత్యమనుడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించున్నట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 14వ వచనము నుండి 16వ వచనం వరకు. ఒకనాడు ఎలీషా షూనేము నగరమునకు వెళ్ళగా అచ్చట నివసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనము చేయమని నిర్బంధించెను. అప్పటి నుండి ఎలీషా ఆ దిశగా పయనించినప్పుడెల్లా ఆమె ఇంటిని అన్నము తినడివాడు. ఆమె తన పెనిమిటితో, ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోతున్నాడు, ఇతడు దైవభక్తుడు, మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో పడుక, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అతడు వచ్చినప్పుడెల్లా ఆ గదిలో విశ్రమించును అని చెప్పెను. ఒక తడవ ఎలీషా షూనేమునకు వచ్చి తన కొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసుకొనెను. ప్రవక్త, మరి మనము ఈమెకు ఏమి సహాయం చేయుదము అని గెహేసి అడిగెను. అతడు, ఈమెకు సంతానము లేదు, పెనిమిటి కూడా ముసలివాడాయను అని చెప్పెను. ప్రవక్త ఆమెను నా ఎదుటికి పిలువమని చెప్పెను. ఆమె వచ్చి తలుపు చెంత నిలువబడగా ప్రవక్త, రానున్న ఏడు ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డ ఉండును అని పలికెను. ఆమె అతనితో, అయ్యా, నీవు దైవభక్తుడవు, నాతో అబద్ధములు ఆడవలదు అని అనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
రెండవ పట్టణం. మన జ్ఞానస్నానం వలన మనము క్రీస్తుతో సమాధి చేయబడి ఆయనతో ఒక క్రొత్త జీవితంను జీవింతుము. పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానం వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణంన పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావంచే మరణము నుండి క్రీస్తు లేవబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకై అట్లు జరిగెను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవితమని విశ్వసింతుము. ఏలైనా మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు మరణం. ఇప్పటి ఆయన జీవితము దేవుని కొరకై జీవితము. మీరును ఈ విషయమున అట్లే పాపమునకు మరణించితిమనియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరికి పోరాటంలో ఆశలు ఎన్నెన్నో, ఈ ఆశల వలయములో కోరికలెన్నెన్నో. ఈ జీవన పోరాటంలో ఆశలు ఎన్నెన్నో, ఈ ఆశల వలయములో కోరికలెన్నెన్నో. ఏమి భుజించాలో, ఏమి ధరించాలో, ఏమి భుజించాలో, ఏమి ధరించాలో. ఆవేదనలో ఉన్నా, అదముడనై పడి ఉన్నా, ఆవేదనలో ఉన్నా, అదముడనై పడి ఉన్నా. యేసయ్యా, నా యేసయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోనే భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 37 నుండి 42 వరకు. తన తండ్రిని లేదా తల్లిని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని లేదా కుమార్తెను నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరింపనివాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతును నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానము పొందును. నా శిష్యుడని ఈ చిన్నవారలలో ఒకనికి
ఎవడేని ఒక గ్రుక్కెడు మంచి నీరు ఇచ్చినచో వాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ పూజా బలిని తిలకించుచున్న దివ్యవాణి ప్రేక్షకులారా, భారతీయ సంస్కృతి మనందరికీ కూడా తెలుసు. మరి ముఖ్యంగా అతిథి సత్కార్యములలో భారతీయులమైన మనము ప్రపంచములోని అన్ని దేశాల కంటే ప్రథమ స్థానములో ఉన్నామనుటలో కూడా అతిశయోక్తి లేదు. కానీ అది ఒకప్పటి మాట అని చెప్పుటలో కూడా తక్కువేమి కాదు. పాతకాలంలో మన యొక్క తాతలు తండ్రుల జీవితాలను పరీక్షించి చూసినట్లయితే వారందరూ కూడా ఇదిగో పొరుగు వారికై ఎదురు చూస్తుండేవాళ్ళు, చుట్టాలకై ఎదురు చూస్తుండేవాళ్ళు. అలా పొరుగు వారు వచ్చినప్పుడు, చుట్టాలు ప్రక్కలు వచ్చినప్పుడు వారిని ఎంతో సాదరముతో ఆదరిస్తుండేవాళ్ళు. కానీ ఈనాటి జీవితంలో ముఖ్యంగా మనము వస్తు ప్రపంచ జీవితంలో జీవిస్తూ ఉన్నాం. వ్యక్తికి విలువ లేకుండా, వ్యక్తికి విలువనివ్వకుండా వస్తువులపై ప్రేమను ప్రదర్శించటం వలన ఎదుటివారి యొక్క విలువను కోల్పోయి ఉన్నాం. అందుకే ఒక వ్యక్తి చెబుతూ ఉన్నాడు, జగమంత ప్రపంచము నాది, కానీ ఏకాకి జీవితము నాది. కానీ జగమంతా ప్రపంచము నీ చుట్టూ ఉండి కూడా నీవు ఒంటరితనాన్ని అనుభవించిన సందర్భాలు చాలా ఉంటాయనుటలు అతిశయోక్తి లేదు. అందుకే తల్లి శ్రీసభ ఈ సామాన్య 13వ ఆదివారం రోజున క్రీస్తు ప్రభుని యొక్క మాటలను మరొక్కసారి మనం ఆలోకనము చేసుకోవాలని సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఎల్లప్పుడూ కూడా ప్రయాణం చేస్తున్న ప్రజలుగా మనకు తెలుసు. బానిసలుగా ఉన్నప్పటి నుంచి, ఈజిప్టు బానిసత్వము నుంచి విముక్తులైన తర్వాత కూడా 40 సంవత్సరాల ఎడారి జీవితములో ఎడారి ప్రయాణం చేస్తూ ఉన్నారు. తర్వాత పాలస్తీనా దేశములో ప్రవేశించిన తర్వాత కూడా వారు ఎల్లప్పుడూ కూడా ప్రయాణం చేసే బిడ్డలుగా ఉండిపోయారు. అందుకేనేమో పాత నిబంధనములో అతిథి సత్కార్యాలకు ఒక ప్రధానమైన భూమికను, ప్రధానమైన స్థానాన్ని ఇజ్రాయేలీయుల బిడ్డలు కలిగించాలని దేవుని యొక్క చట్టము, దేవుని యొక్క ధర్మశాస్త్రములో, మోషే ప్రవక్తల యొక్క ఆహ్వానములో కూడా ఈ మాటను మరలా మనం తిలకించుచున్నాం. మరి ముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి సంబంధించిన సందర్భాలు పాత నిబంధనలు అనేకం ఉన్నాయి. దానిలో ఒకటే ఈనాటి మొదటి పట్టణములో మనము చదివి ధ్యానించి ఉన్నాం. ఆనాడు ఇదిగో షూనోములోని ఆ యొక్క యువతి లేదా ఆ యొక్క వనిత ఏ విధంగా ఎలీషా ప్రవక్తకు ఆతిథ్యం ఇస్తూ ఉందో మనం చదివి ఉన్నాం. ఎంత చక్కగా ప్రతి మాటను మనం ధ్యానించినట్లయితే ఆ యొక్క వనిత దేవుని యొక్క ప్రవక్త ఎడల తన యొక్క ప్రేమను ప్రదర్శిస్తూ, తన యొక్క భయభక్తులను ప్రదర్శిస్తూ తన ఇంటికి వచ్చిన ఆ యొక్క ఎలీషాను, ఆయన శిష్యుణ్ణి ఆహ్వానిస్తుంది. వాళ్ళు చాలా సంపన్నులని కూడా వాక్యం రాయబడి ఉంది. సంపన్న కుటుంబము ఏ విధంగా తమ యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి అని కూడా ఈ యొక్క సంఘటన మనకు తెలియచేస్తూ ఉంది. అలా 2 సార్లు 3 సార్లు ఎలీషా ప్రవక్త వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నప్పుడు అలా ఆతిథ్యం ఇస్తున్న ఆ యొక్క స్త్రీకి ఇంకొక ఆలోచన వచ్చింది. ఈయన ప్రవక్త కదా, మరలా మన యొక్క దారిన, మన యొక్క గ్రామము నుంచి, మన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఈయన ఎప్పుడు వచ్చినా కానీ సేద తీరుటకై, విశ్రాంతి తీసుకొనుటకై మన యొక్క ఇంటి పైన ఒక చిన్న రూమును, ఒక గదిని తయారు చేసి అది ప్రవక్తకు మాత్రమే సిద్ధపరిచినట్టుగా ఏర్పాటు చేస్తామని అలాగే చేస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క జీవితము కూడా చూడండి. ఆమె గొడ్రాలు, దేవుడు ఆమెకు సంతాన వరాన్ని ఇవ్వలేదు. అయినా కానీ
అలా అతిథి సత్కార్యములు చేయుచున్నప్పుడు ఎలాంటి స్వార్థముతో ఆమె అతిథి సత్కార్యం చేయట్లేదు అని వాక్యం సెలవిస్తుంది. తన యొక్క ఆవేదనను, తన యొక్క బాధను ఏనాడు కూడా ప్రవక్తకు తెలియపరచట్లేదు. కానీ ఈనాటి ఆలోచన విధానం ఏముందో మనందరికీ తెలుసు. మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు అనే ఆలోచనతో ఈనాటి వ్యక్తులు ఉన్నారు. దానిలో కథోలికులము, క్రైస్తవులమైన మనము ముందు వరుసలో ఉంటూ ఉన్నాం. కానీ ఆలోచించాలి, ఆ షునేము వనిత ఇదిగో తన యొక్క బాధను, ఆవేదనను కూడా దిగమించుకొని ఇదిగో దేవుని యొక్క భక్తుడు నా ఇంటి దగ్గరకు వచ్చాడు, ఆ యొక్క భక్తునికి నేను సాదర స్వాగతం పలకాలని అలా పలుకుతూ ఉంది. కానీ ప్రవక్త దేవుని యొక్క ప్రేరణ ద్వారా ఆమె యొక్క ఆవేదనను తెలుసుకుంటూ ఉన్నాడు. అలా ఆవేదనను తెలుసుకొని ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. అమ్మా, వచ్చే మరుసటి సంవత్సరము నేను ఈ ఇంటికి వచ్చేసరికల్లా నీ యొక్క చేతిలో ఒక పండంటి బిడ్డ ఉంటూ ఉన్నాడంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి సువార్తలు అంటే శనివారము సువార్తలు మనం చదువుతూ ఉన్నాం. అదేవిధంగా మొదటి పట్టణంలో చదువుతున్నాం ఏ విధంగా అబ్రహాము త్రిత్వైక దేవునికి ఆతిథ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. తన భార్య కూడా గొడ్రాలే, ఆమె కూడా ఎంతో ఆవేదన చెందుతూ ఉంది. ఎందుకు దేవుడు మాపై తన యొక్క కరుణను ప్రదర్శించట్లేదని ఆవేదన చెందుతుంది. కానీ అబ్రహాము ఎప్పుడైతే తన ఇంటి ముందు నుంచి వెళ్ళుతున్న ఆ యొక్క ముగ్గురు వ్యక్తులను సాధనంతో ఆహ్వానిస్తూ, అయ్యా మీరు ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తున్న వాళ్ళలాగున్నారు, అలసిపోయిన వారులాగున్నారు, కావున వచ్చి నా ఇంటిలో సేద తీర్చుకొనుడు, మీకోసమై నేను అన్నపానీయములను సమకూరుస్తాను అని అన్నప్పుడు వాళ్ళు వచ్చారు. ఆయన యొక్క అతిథి మర్యాదలకు మెచ్చుకొని ఇదిగో దీవిస్తున్నారు. వచ్చే మరుసటి సంవత్సరము మేము ఈ మార్గము నుంచి వెళ్ళిపోయినప్పుడు నీ యొక్క చేతుల్లో ఒక పండంటి బిడ్డ ఉంటాడు, అదే ఇస్సాకు. అందుకే ప్రభు ఉన్నాడు, నీ జీవితంలో దైవరాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వు, దైవరాజ్య విలువలకు ప్రాధాన్యత ఇవ్వు. అలా ఇచ్చినప్పుడు నీ కుటుంబం ఎక్కడికి పోదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, పేతురు ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, గురువా నీ నిమిత్తమై మేము సర్వమును కోల్పోయాము కదా, మాకు ఈ లోకములో ఏమైనా దక్కుతుందంటే ప్రభు పలుకుతున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నిమిత్తమై, నా రాజ్యము నిమిత్తమై తన యొక్క తల్లిదండ్రులను కానీ అన్నదమ్ములను కానీ ఆస్తులను కానీ కోల్పోయిన వారు పరలోక రాజ్యాన్ని పొందుతారు. దానికంటే ముందుగా ఈ లోకములో 100 వంతుల ఫలితాన్ని పొందుతారని ప్రభువు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా నీవు ఎప్పుడైతే ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు శిష్యునిగా, క్రీస్తు యొక్క మార్గమును అనుసరిస్తూ, అంటే నీ యొక్క అనుదిన జీవితములలోని సిలువలను ఎత్తుకొని నడిచినప్పుడు ఇదిగో దేవుడు నిన్ను గొప్పవాణిగా చేస్తూ ఉన్నాడు. అది మొదటి భాగం. ఇక రెండవ భాగము, నా నిమిత్తమై. ఎంత చక్కగా ఖరాఖండిగా ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నిమిత్తమై నీవు నా బిడ్డలకు ఎంతవరకు సేవ చేయగలుగుతూ ఉన్నావు? నీకు సాధ్యమై ఉండి కూడా, దేవుడు నీకు దీవించిన విధానానికి బట్టి నీకు సాధ్యమై ఉండి కూడా నా యొక్క బిడ్డలను, నా శిష్యులను నీవు అంగీకరించకపోతే నేను అంగీకరించునని క్రీస్తు ప్రభు ఖరాఖండిగా చెబుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో మనం చదివి ధ్యానిస్తున్నాం. క్రీస్తు ప్రభు యొక్క సువార్త సేవలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆ యొక్క స్త్రీలు క్రీస్తుని అనుసరిస్తూ ఆ క్రీస్తు ప్రభువుకి, ఆయన శిష్యులకు, ఆయనతో పాటు ఉన్న అనేక మంది ప్రజలకు కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా అపోస్తుల జీవితంలో కూడా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో చదివి ధ్యానించినట్లయితే ఇదే మాటను, ఎవరైతే క్రీస్తు సువార్త పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నారు, అపోస్తులు కానివ్వండి, వారి యొక్క తర్వాత తరం వారు కానివ్వండి, వాళ్ళు సువార్త పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు అనేక మంది వ్యక్తులు, అనేక మంది స్త్రీలు, ధనవంతులైన వాళ్ళు, అందుకే లిదియా అనే ఒక వస్త్ర వ్యాపారి ప్రస్తావనను చదువుతున్నాం అపోస్తుల చర్యల 16వ అధ్యాయంలో. ఆమె పట్టు వస్త్రములను అమ్ముచూ ఉండేది, ధనికురాలు. కాబట్టి ఆ యొక్క ధనికురాలు తన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంది. దేవుడు నన్ను దీవించిన విధానానికి బట్టి నేను దేవుని యొక్క సేవకులను పోషిస్తూ ఉన్నాను. మనం చూస్తాం
ఒక 25 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం చాలా గ్రామాలలో గురు పోషణకై ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేస్తుండేవాళ్ళు. పాత పురాతన క్రైస్తవుల విచారణ చూసినట్లయితే గురు పోషణ అనేది ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా మనసులలో ఉండేది. గురువు కోసం మేము ఏదైనా చేయాలి. కానీ ఈనాటి సాంప్రదాయం కానివ్వండి, లేదా నేను ముందుగా చెప్పినట్లు వస్తు ప్రపంచములో ఉన్న మనము వ్యక్తి యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నాము. అందుకే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు నా శిష్యులుగా ఉండాలంటే. అదేవిధంగా పౌలు మహాశయుడు రోమిలకు వ్రాసిన లేఖలో కూడా అదే సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆ క్రీస్తు యొక్క లక్షణాలను పొంది ఉన్నాము. ఏ విధంగా అయితే క్రీస్తుతో పాటు మనము జన్మించినప్పుడు పాపాన్ని పోగొట్టుకున్నామో అదే విధంగా క్రీస్తు యొక్క లక్షణాలను మనం పొంది ఉన్నాం. ఏంటి ఆ లక్షణాలు? ఇదిగో ఎదుటి వారిని అంగీకరించటము, ఎదుటి వారిని ప్రేమించటము, వారు నీ శత్రువులైనా కానీ, వారు నీకు గిట్టని వారైనా కానీ, వారిని యొక్క జీవితంలో అన్యాయం చేసిన వారైనా కానీ, ఇదిగో వారు క్రైస్తవులు కాబట్టి నీవు వారిని అంగీకరించాలని దేవుని యొక్క వర్తమానం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆదివారం రోజున దేవాతి దేవుడు మనకు దయచేస్తున్న ఈ యొక్క గొప్ప వరమును స్వీకరిస్తూ మన యొక్క హృదయాలలో ఏ విధంగా అయితే దేవునికి స్థానాన్ని కల్పిస్తూ ఉన్నామో అదే విధంగా పొరుగువానికి కూడా స్థానాన్ని కల్పించాలి. ఏ విధంగా అయితే మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నామో అదే విధముగా మన యొక్క పొరుగు వారిని ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు ఇదిగో దేవుడు మనతో పలుకుతున్న మాట, ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇదిగో నా ప్రియమైన కుమార్తె, ఈయన యందు ఈమె యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అదే ఈ లోకంలో మనము పొందే గొప్ప బహుమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత అంగీకరింపబడుట కంటే గొప్ప బహుమానం మనకు అవసరం లేదు. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నా నిమిత్తమై ఈ చిన్నారి బిడ్డలలో ఏ ఒక్కరికైనా గుర్కెడు మంచినీళ్ళు ఇచ్చిన ఎడలా మీరు గొప్పగా దీవించబడతారు. దేవుని బిడ్డలుగా పిలువబడే దీవెన కంటే ఈ లోకములో గొప్ప దీవెన లేదు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం మన యొక్క బాధ్యతను, మన యొక్క కర్తవ్యాన్ని, మన ప్రథమ బాధ్యతగా ఎదుటి వారిని అంగీకరించటము, ఎదుటి వారిని స్వీకరించటము మన యొక్క జీవితములలో ప్రథమ బాధ్యతగా గుర్తెరిగి మంచి క్రైస్తవ బిడ్డలుగా ఈ లోకములో సాగటానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్షులాధికారులలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం నుండి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుంచి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళ కొరకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము ద్వారా ఆ యేసయ్య మనతో పలుకుతూ ఉన్నాడు. అడుగుడి మీకివ్వబడును, వెదకుడి దొరకబడును, తట్టుడి తెరవబడును. ఈ యొక్క పవిత్రమైన సమయమున మన యొక్క హృదయములను తెరచి మన యొక్క అవసరములను, మరి ముఖ్యంగా కథోలిక శ్రీ సభ యొక్క అవసరములను, సంఘ అవసరములను, తదితర అవసరములన్నిటిని కూడా ఆ యేసునాథునికి సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా పావన జనకులైన ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, స్వార్థ పరిచర్యలో భాగస్వాములైన ప్రతి ఒక్కరును, విశ్వాసులను దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మేము మా యొక్క క్రైస్తవ బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తూ, మరి ముఖ్యంగా
ఇదిగో దేవుణ్ణి మానవుణ్ణి ప్రేమించాలి అనే చట్టములు కథోలిక శ్రీసభ ఎల్లప్పుడూ కూడా ముందు ఉండే ఆలోచనను ఇంకా మా యొక్క హృదయాలలో పదిలపరుచుకుంటూ ఎదుటివారి సేవకై మేము తరించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ దివ్యవాణి తెలుగు కథోలిక టీవీ ఛానల్ను నిర్వహిస్తున్న మా తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులను, మరి ముఖ్యంగా ఈ యొక్క స్టూడియో నిర్వహణకై ఎనలేని కృషి చేస్తూ ఉన్న యాజమాన్యమును, ఈ యొక్క స్టూడియో నిమిత్తమై తమ యొక్క సేవలను అందిస్తూ ఉన్న సిబ్బందిని దీవించండి. నిస్వార్థమైన సేవకై వారు ఎన్నుకోబడి ఉన్నారు కాబట్టి దేవుడు వారికి దయచేసిన తెలివితేటలన్నిటిని కూడా వారి యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ను ప్రజల మధ్యకు తీసుకెళ్ళటకు వారు ఉపయోగించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈనాడు ఈ పరిశుద్ధమైన పూజా బలిలో మేము సమర్పిస్తున్న ఉద్దేశములను, మరి ముఖ్యంగా శ్రీ బోరెడ్డి బాలసూర్యారెడ్డి, శ్రీమతి మేరీ మధురిమలను, శ్రీ ముసురు ఆనందరావు, శ్రీమతి జ్యోతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులను, అదేవిధంగా శ్రీమతి మరియ రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులను, మరి ముఖ్యంగా ప్రభువ మృతులైన శ్రీ ముసురు కిరీటప్ప, శ్రీమత అన్నమ్మ గారి ఆత్మలను, అదేవిధంగా కీర్తిశేషులు దొడ్డి ఆనందరావు గారి ఆత్మలను మీరు అంగీకరించి ఈ లోకములో జీవించి ఉన్నప్పుడు వారు చేసిన తప్పులను క్షమించి ప్రభువా వారికి నీ యొక్క నిత్య నివాసమును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో ఉన్న యువతీ యువకులను, చిన్నారి బిడ్డలను ముఖ్యంగా దీవించమని అడుగుచున్నాము. ఈ యొక్క విద్యా సంవత్సరం 2017-18 ప్రారంభమైన వేళ ప్రభు వారి యొక్క హృదయాలలో మంచి విద్యను అభ్యసించాలనే కోరికతో పాటు మంచి విశ్వాసములో జీవించాలి అనే ఆ యొక్క విశ్వాస సత్యములను వారు తెలుసుకొని మంచి కథోలిక యవ్వనస్తులుగా, చిన్నారి బిడ్డలుగా తీర్చిదిద్దే భాగ్యమును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనముగా మన హృదయములను తెరచి మన యొక్క వ్యక్తిగత కోరికలను, మన యొక్క సంఘ అవసరాలను, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని ప్రతి క్రైస్తవ బిడ్డను ఆ దేవాతి దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. మా శరణమును బలమును కనికరమునకు నిలయమైన ఓ సర్వేశ్వర, మేము మీకు విన్నవించిన ఈ యొక్క భక్తిగల కోరికలను, ఉద్దేశాలను అంగీకరించి మీ చిత్తమైనచో అవి నెరవేర్చుమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం.
కానుక స్వీకరించిన నా దేవా, పేదరాలి చిన్ని కానుక స్వీకరించిన నా దేవా, దీనదాసుని ప్రేమ కానుక అందుకొనుమా నా ప్రభువా, దీనదాసుని ప్రేమ కానుక అందుకొనుమా నా ప్రభువా. ఈ దివ్య పూజలో అర్పింతును నా హృదయం, ఈ దివ్య పూజలో అర్పింతును నా హృదయం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం, హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రైక దేవునికి తను మనసు అంకితం, త్రైక దేవునికి తను మనసు అంకితం, హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించుదము. ప్రభువా, నీ నామస్తుతి మహిమల కొరకును నా యొక్క కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలితములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేస్తువి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరచుతివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించుతివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో నేకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని
భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మన్నించండి పాత్రుడా మీ జనుల పాపములను మన్నించండి, ఎన్నటెన్నటికీ మా మీద కోపగించకండి స్వామి. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మన్నించండి పాత్రుడా మీ జనుల పాపములను మన్నించండి, ఎన్నటెన్నటికీ మా మీద కోపగించకండి స్వామి. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందును పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు పరిశుద్ధ మరియా మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక,
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులలో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాప పరిహారకుడు. ఆయనను అనుసరించువాడు తనను తాను పరిత్యజించుకొని అనుసరించవలనని ఆహ్వానించిన ప్రభు. ఆ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత నుండును. క్రీస్తు నా దేవా దేవా నా సర్వమా, నా యేసు యేసు నా ప్రాణమా, నా దేవా దేవా నా సర్వమా. కీర్తింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, కీర్తింతు నిన్నే, ప్రేమింతు నిన్నే. ఆరాధ్య రాజాధిరాజా, నా గుండెలో నా కొలువుండుము, నా గుండెలో నా కొలువుండుము. నా యేసు యేసు నా ప్రాణమా,
మార్తా మరియలు ఆహ్వానమందించగా ప్రియమార నీవు గృహసీమకేగి ఆశీర్వదించావుగా. సోదరీమణులు మార్తా మరియలు ఆహ్వానమందించగా ప్రియమార నీవు గృహసీమకేగి ఆశీర్వదించావుగా. నా గుండెలో నా ఏదించు దేవా, నా గుండెలో నా ఏదించు దేవా, పండించు నాలో నీ ఆత్మశిరులు, పండించు నాలో నీ ఆత్మసిరులు. నా యేసు యేసు నా ప్రాణమా, నా దేవా దేవా నా సర్వమా. ఓ తండ్రి, నీవు నన్ను పంపితవని లోకము విశ్వసించుటకు వారు మన యందు ఒకరిగా ఐక్యమై ఉండునట్లా ప్రార్థించుచున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొని ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసుగునట్లు కరుణింపము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించి తన కనుసన్నలలో కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దివ్యనాథ నీదు మేలు ఎట్లు మరతును, మరువక పాడెదా నీదు నామం. దివ్యనాథ నీదు మేలు ఎట్లు మరతును, మరువక పాడెదా నీదు నామం. నిన్నొదిలిపోకుండా కాపాడితివి, నీవే నా మంచి కాపరి. దివ్యనాథ నీదు మేలు ఎట్లు మరతును, మరువక పాడెదా నీదు నామం. ఉదయాన్నే మేల్కొని నీదు నామ స్మరణతో తలపులను చేతలను అర్పించెదను. నిదురపోవు ముందర మంచి చెడ్డ పనులను, లాభమును నష్టమును అర్పించెదను. నామది శాంతి నింపగా స్తోత్ర గీతమాలపించెదన్. నామది శాంతి నింపగా స్తోత్ర గీతమాలపించెదన్. నీవే నా మంచి కాపరి.